హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రమేష్ కొంచెం వాళ్ళు పెంచు రమేష్, వినబడతలేదు. హల్లెలూయా. ఓకే. కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? పేజీలాడి చెప్పుకోండి. కొత్త వాళ్ళకి పేజీలాడి చెప్పండి. లేరా? ఓకే. ఈరోజు వాగ్దానం చదువుకొని కూడిక ముందుకు తీసుకెళ్దాం. హల్లెలూయా. ఈరోజు వాగ్దానం చదవండి. హల్లెలూయా. చదివారా? చదవమ్మా. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం. మరి యెహోవా మనల్ని కాపాడాలంటే మనం ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ఆత్మతో సత్యంతో త్వరగా వచ్చి స్తుతి పాటలు పాడుతూ ఆయనతోనే ఎప్పుడు నిత్యము ఆయనలో ఉంటే మనల్ని నిత్యము కాపాడుతాడు. అవునా? మరి గడిచిన కాలమంతా మనల్ని కాపాడి దేవుడు ఈ 4 వారాలు అయిపోయినాయి, 5వ వారంలో తీసుకొచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కూడికను ముందు తీసుకెళ్దాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, పరలోకమందున్న మా కన్న తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తండ్రి. తండ్రి దేవానికి వందనాలు యేసయ్యా. అయ్యా, గడిచిన కాలమంతా నాయన మమ్మల్ని కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచి అయ్యా ఈ దినంలోకి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో నీ పిల్లలంతా నిన్ను స్తుతించడానికి మహిమపరచడానికి వచ్చి ఉన్నారు. అయ్యా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మార్గం మధ్యలో ఉన్న వారిని రావడానికి సాయం దయచేయండి. ఇంకా అనేకులను నడిపించండి ప్రభువా. తండ్రి ఏ బిడ్డ ఎందు నిమిత్తం వచ్చారో వారిని మెండుగా దీవించి పంపించండి. అయ్యా తండ్రి ప్రార్థన అవసరతలు ఎవరైతే కోరారో వారి గురించి జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. నాయన స్వస్థపరచండి ప్రభువా. యేసయ్యా తండ్రి, ఇదిగో నాయన ఈ కూడిక ప్రారంభం మొదలుకొని ఆఖరి వరకు మేము మధ్యలో ఉండి మాట్లాడండి. ఇదిగో తండ్రి నాయన పాటలు పాడుతున్న బిడ్డలో మీరు ఉండండి, మంచి స్వరాలు దయచేయండి. వాక్యం చదువుతున్న బిడ్డలో మీరు ఉండి మాట్లాడండి. వాక్యం చెప్తున్న బిడ్డలో మీరు ఉండండి. అంతా మీరే ఉండి నడిపించండి నాయన. ఆఖరి వరకు అధ్యక్షత వహించి నడిపించమని, దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కోయల వారు వచ్చినట్టయితే పాటలు పాడుకొని దేవుని మహిమపడదాం. నాకు భయమేలా, నాకు దిగునేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా.
వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు. వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడు, పెరిగిన వారికి దొరికేవాడు. అడిగిన వారికి ఇచ్చేవాడు, ఎదిగిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పెంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు. రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యమన్న దేవా, నిన్నే మార్గం అన్న దేవా. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా. నేనే జీవము అని పలికిన దేవా. నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు తీరేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నాకు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. అయ్యా నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగిసినను, అలలు లేచినను, తుఫాను ఎగిసినను, కాపాడే దేవుడవయ్యా. నన్ను ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా.
లేనప్పుడు, సోలిన వేళనలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా సాబోతు నీవే, ఆదరించి నడిపావయ్యా. యెహోవా సాబోతు నీవే, నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వము నీవేనయ్యా. జీవము నీవేనయ్యా, స్నేహము నీవేనయ్యా, ప్రియుడము నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, 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 నా బలమంతా నీవేనయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దోతగణము నిత్యము కొలిసే, నీవే పరిశుద్ధుడవు. నిన్న నేడు మారాని ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును
బలి ఇచ్చిన ఆరాధన రాళ్ళతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పదివేలలో అతి సుందరుడా నీకే ఆరాధన యెహోవా పరముల సాక్షిడై నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన వీరులలో నాట్యమాడిన దావీదు ఆరాధన దానియేలు సింహపు బోనులు చేసిన ఆరాధన వీరులలో నాట్యమాడిన దావీదు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీ వంటి వారు ఒక్కరు లేరు నీవే అతి శ్రేష్ఠుడా దోతగణములు నిత్యం కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. తండ్రి దేవా నీకు వందనాలు యేసయ్యా, ఇంతవరకు ఆరాధనలో మా మధ్యలో ఉండి నడిపించినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు మా మధ్యలో ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి అయ్యా. ప్రతి బిడ్డలో ఉండి మాట్లాడినందుకు నైనా, పాడించినందుకు నైనా, వారి సరాల్లో ఉన్నందుకు నైనా నీకు వందనాలు. ఈ బిడ్డలు స్తుతించారు, గణపరిచారు ఆయన. ఇంకా ముందు జరగబోయే కార్యక్రమంలో మాతో నుండి ఆయన మా మధ్యలో ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కీర్తనలు చదువుతున్నాం. కీర్తనలు 30వ కీర్తన అందరు లేచి నిల్చున్నట్టయితే 30వ కీర్తన పిసికిల్లా గారు వచ్చి చదువుతారు. కీర్తనలు 30వ అధ్యాయము. ముందుగా దేవాదేవుడు
ముందుగా దేవాదేవునికి నా హృదయపూర్వకమైన వందనాలండి. కీర్తన గ్రంథం చదువుకుందాము. 30 అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. నాతో ఏకీవించండి. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ధరించి ఉన్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళము నుండి నా ప్రాణమును లేవదీసి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థము నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషము మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెను, ఉదయమున సంతోషము కలుగును. నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున నేననుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకునినప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకు మొరపెట్టి తిని నా ప్రభువుని బతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? సత్యమును గురించి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడివై యుండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేయున్నావు. యెహోవా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుడి పరిశుద్ధ వాక్యం ఆయన వినికిడిలో దీవించును కాక. ఆమేన్. చక్కగా కీర్తన భాగం చదివిన ఇస్కిల గారికి ప్రత్యేక వందనం తెలియజేస్తూ, అలాగే దావీదు రాసిన కీర్తన 30వ కీర్తన ఒక 5 నిమిషాలు రియల్సిన్ తమ్ముడు వచ్చి క్లుప్తంగా వివరిస్తారు. మనం హలో, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నానండి. అందరూ బాగున్నారు కదా? మరి చదువుబడినటువంటి వాక్య భాగము మరి దావీదు గారు రాసినటువంటి కీర్తన ఒకసారి మనం మరి అందులో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు ఆలోచిద్దామండి. యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీక నువ్వు నన్ను నిర్ధరించి ఉన్నావు. దావీదు గారు ఏమని దేవునికి మరి మొర పెడుతున్నాడంటే, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషించవద్దు, వాళ్ళకి నా విషయమై వాళ్ళకి ఆనందాన్ని కలిగినవద్దు, వాళ్ళని మరి నా మీద పడకుండా, మరి వాళ్ళ పైకి రాకుండా, మరి వాళ్ళని నువ్వు సంతోషించనివ్వకుండా, మరి వాళ్ళని అణిచివేయి అన్నట్టు మరి ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్నారు. అలాగే నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు. నువ్వు నన్ను ఉద్ధరించావు అంటే నన్ను అభివృద్ధి పరిచావు, నన్ను సంతోషపెట్టావు.
అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. అందు గురించే నువ్వు నన్ను ఉద్ధరించావు కాబట్టి నేను నీకు ఏమి చెల్లిస్తున్నానంటే నేను కొనియాడుతున్నాను, అంటే నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని ఇక్కడ మనకి దావీదు గారు చెప్తున్నారు. అలాగే యెహోవా నా దేవా, నేను నీకు మొర్ర పెట్టగా నీవు నన్ను స్వస్థపరిస్థితివి. దావీదు గారు అంటున్నారు, ఆయన ఏదో ఇబ్బందులో ఉన్నాడు, మరి అనారోగ్యంగా ఉన్నాడు, ఏంటో ఇక్కడ మనం రాయబాలేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, యెహోవా నేను మొర్ర పెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచావు, నన్ను నువ్వు స్వస్థపరిచావు, నాకు ఉన్నటువంటి గాయాల్ని నువ్వు స్వస్థపరిచావు అని ఇక్కడ దావీదు గారు చెబుతున్నట్టు మనం చూస్తున్నామండి. ఇంకా యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసవు, నేను గోతులోని దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇక్కడ ఏమంటే పాతాళంలోంచి నా ప్రాణాన్ని, ఎందుకంటే మరి మనం దేవుడి ఒకవేళ చనిపోకపోతే, దేవుడి కొరకు మనం చనిపోయి బ్రతికితే దేవుడి కోసం మనం బ్రతికి చనిపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం. ఒకవేళ మరి దేవుడిని కాక తెలుసుకుని చనిపోకపోతే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య నరకానికి. కానీ ఇక్కడ దావీదు గారు ఏమంటారంటే, నేను నా గోతులోకి, అంటే నేను మరి నా యొక్క సమాధిలోకి నన్ను వెళ్లకుండా, అదేవిధంగా నన్ను పాతాళంలోకి వెళ్లకుండా నీ మాటలు నాకు తెలియజేసామని ఇక్కడ దావీదు గారు మరి ఇక్కడ చెబుతున్నట్టు కనపడుతుందండి. ఇంకేమంటున్నాడు, నేనెన్నడూ కదలకుండా నా క్షేమకాలమున ఆనుకుంటూ నేను ఎప్పుడు కదలకుండా తండ్రి నువ్వు నన్ను ఆదుకున్నావు, నన్ను నువ్వు కాపాడావు, నా ఎరువెంట ఉన్నావు అని అంటున్నాడు. ఇంకా నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. ఎప్పుడైతే కొంత దావీదు గారు చాలాసార్లు దేవుడికి మొరపెట్టినప్పుడంట ఆయనకి సమాధానం దేవుని దగ్గర నుంచి రాలేనప్పుడు దావీదు గారికి ఒక రకమైనటువంటి కలత వచ్చేసింది, భయం వచ్చేసింది. ఏంటి, నేను ఎప్పుడు ప్రార్థన చేసిన దేవుడు నా మొర ఆలకించి మరి నా శత్రువుల నుంచి నన్ను కాపాడేవాడు, నాకు ఏమైనా ఇబ్బంది ఉంటే నన్ను కాపాడేవాడు, ఏంటి దేవుడి యొక్క సమాధానం దగ్గర నుంచి రావట్లేదని కలత చెందేశాడంటండి. మరి ఈరోజు మనకు ఆ కలత ఉందా? మనం దేవుడికి ప్రార్థన చేస్తాం, మనకు ఒకవేళ అది రాలేదనుకో మళ్ళీ దేవుడిని అడుగుతామా, ఏంటి మరి నాకు ఈ సమస్య ఉందని దేవుడిని ప్రార్థించాను, మరి నాకు అనారోగ్యం ఉందని ప్రార్థించాను, లేదంటే పని దొరక్క నేను ప్రార్థించాను, లేదంటే మా అబ్బాయికి అనారోగ్యంగా ఉండి నేను ప్రార్థించాను, మరి ఏంటి దేవుడు ఎందుకు నా మొర ఆలకించట్లేదు అని ఎప్పుడు మీరు అన్న కలత చెందారా? కంపల్సరీ చెందాలండి. ఎందుకంటే దేవుడు ఏం చేస్తాడంటే కేవలం ఇలా అడిగేసి వదిలేసి వాళ్ళ ఉన్నారా, లేకపోతే నిజంగా అడుగుతున్నారని దేవుడు మనం పరీక్షిస్తాడు. ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా దేవుడికి మనం మొర ఎప్పుడైతే పెడతామో వెంటనే సమాధానం మనకి ఏం చేస్తుంది, వస్తుందండి. కానీ ఇప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు మన మనవికి జవాబు రాలేదని మనం ఎప్పుడు తల చెందకూడదండి. లోపం ఎవరిలో ఉంది? మనలో ఉందా, దేవుళ్ళో ఉందా? మనలోనే ఉంది. అంటే ఏంటి, 1కి 10 సార్లు మనం ఏం చేయాలి? ప్రార్థన అడగాలి. యాకోబు గారు దేవదూత వచ్చి మరి ఆయన్ని పట్టుకున్నప్పుడు యాకోబు గారు తొడ పట్టుకుని వదలడు, నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను అంటాడు కదా, తెలుసు కదా మీకు. చూసావా ఎంత గట్టిగా పట్టుకున్నాడో? లేదు ఏదేమైనప్పటికీ నువ్వు నన్ను ఆశీర్వదించి తీరవలసిందే అని గట్టిగా పట్టేసుకున్నాడు. అంటే మనం కూడా ప్రార్థించినప్పుడు దేవుణ్ణి మనం గట్టిగా అడగాలండి. ఇంకోటి ఏంటంటే మనస్ఫూర్తిగా మన మనసును కుమ్మరించాలి. దేవుడి దగ్గర కుమ్మరించినప్పుడు ఖచ్చితంగా సమాధానాన్ని మనకి దేవుడు ఇస్తాడు. ఇంకేమంటానుకో చూద్దాం. నేను అన్నాడు అది అయిపోయింది కదా. యెహోవా దయ కలిగి నీవేనా పర్వతంలో స్థిరపరిచితివి, నీ ముఖమును నువ్వు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే నేను మొరపెట్టాను. దేవా ఇదిగో నాకు మీరే నిజమైన దేవుడు, మీరు తప్ప ఈ లోకంలో దేవతలు మరి అనేక మంది ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమంటున్నారు కానీ దావీదు గారు నీవే దేవుడు, నీకే మొరపెట్టింది అంటున్నాడు. అంటే దావీదు గారికి దేవుడు అక్కడ ఈయననే దేవుడు అని ఆయనకి మొరపెడుతున్నట్టు కనపడుతుంది. ఇంకా నా ప్రభువుని నేను బతిమాలుకున్నాను. చూసావా, మనం దేవుడి దగ్గర మన సమాధానం రాలేనప్పుడు మనం బతిమాలని దేవుడిని అడిగినప్పుడు ఏదైనా మన పిల్లలు మనం ఏదైనా మనం ఏదన్నా కొనుక్కోమని ఏమైనా కొనుక్కుంటానని డబ్బులు అడిగారు అనుకోండి, మనం ఏమో ఇస్తామా, ఎన్ని ఇచ్చేస్తామా జేబులో తీసి, ఇది ఎందుకురా తినకూడదు ఆరోగ్యం అయిపోద్ది అంట. కానీ అడు పదే మనల్ని గోజారేస్తున్నాడు అనుకో, ఈ డాడీ అని అనుకో, ఫోరి నాని గొడవలేకపోతున్నాడని ఏం చేస్తాం, తీసేస్తాం. దేవుని కూడా మనం అలాగే బతిమాలాలండి. దేవుడు కూడా మన తండ్రి కదైనా మనం చూస్తాడు. ఇలా నిజంగా మరి నేను ఏమనంటే అంతే అలాగే ఉండిపోతారా, లేకపోతే బతిమాలుతారని కూడా దేవుడు ఒకసారి మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షిస్తాడు. అలాంటప్పుడు మనం 1కి 2 సార్లు దేవుడిని బతిమాలుకోవాలండి. దావీదు గారు కూడా అలాగే బతిమాలుకున్నారంట. ఇంకా తర్వాత నేను గోతులోనికి దిగిన యెడల నా ప్రాణం వల్ల ఏమి లాభం? ఏమండి, నేను దేవుడి కొరకు బ్రతకకుండా చచ్చిపోతే గోతులోకి వెళ్ళిపోయాను అనుకో, ఏమి లాభం? ఎవరికి లాభం? ఎందుకనే దావీదు గారికా దేవుడికా? ఎవరికి లాభం అంటున్నాడు ఇక్కడ? మళ్ళీ సార్ చదవండి. నేను గోతులోనికి దిగిన యెడల నా ప్రాణం వల్ల ఏమి లాభం?
ఏమంటారు దావీదు గారు ఏమంటారు, ఒకవేళ దేవుని కొరకు నేను బ్రతకకుండా గోతులు దిగిపోయాను అనుకోండి, నాకు ఏంటి లాభం? నేను వెళ్ళిన తర్వాత నా పరలోకం దేవుడు ఎలాగిస్తాడు? ఎవడు కదా. అదే అంటున్నానండి ఇక్కడ. నేను ఒకవేళ గోతులకు దిగిపోయాను అనుకో, నేను తెలుసుకోకుండా నా ప్రాణం వల్ల నాకు లాభం ఏంటి? నాకేమీ లేదు. అదే నేను దేవుడిని నమ్ముకుని ఒకవేళ గోతుకి వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు నాకు ఏముంటుంది అక్కడ? పరలోకం ఉంటుంది. తర్వాత కింద, మన్ను నేను స్తుతించినా, నీ సత్యం గురించి అది ఎవరించినా, మన్ను అంటే ఈ మట్టి శరీరం నేను స్తుతించగలదా ఏంటి? తర్వాత నీ సత్యం గురించి అది వివరిస్తుందా? ఈ మట్టి శరీరం వాక్యం చెప్పగలదా? మరి ఎవరు చెప్తారు వాక్యం? ఇప్పుడు నేను కనపడుతున్నదే, నేను శ్రీను, కానీ మీరు నన్ను చూస్తున్నది ఏంటంటే తొడుగు. లోపల ఉన్నాడు శ్రీనన్న అతను పరిశుద్ధాత్మ కాదు, నేనే. ఆత్మ లోపల ఉంది, ఇది తొడుగు. అంటే ఇప్పుడు దేవుని నేను ఆరాధించడానికి మీరు కానీ నేను కానీ మనలో ఆత్మ లేదనుకోండి, శవం దేవుని ఆరాధించగలుగుతుందా? దేవుడి కోసం పాడగలుగుతుందా? అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటాడంటే, మన్ను నేను స్తుతించినా నీ సత్యం గురించి అది ఎవరిస్తుందా? అసలు వాక్యం చెప్తుందా? ఈ శరీరం చచ్చిపోతే ఏమైనా వాక్యం చెప్తుందా? కాదు. ఇంకేమంటాడు అక్కడ, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము, యెహోవా నాకు సహాయుడివై ఎందువు, నువ్వే నా సహాయుడిగాను ఉండాలని దేవుడు అంటాడు. ఇంకా నా ప్రాణము మౌనముగా ఉండక నేను కీర్తించినట్లు నీ అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చితివి. ఏమంటున్నాడు దావీదు గారు అంట, ఆ ప్రాణం అంట మౌనంగా ఉండకూడదు అంటే. మనం కూడా ఎప్పుడు కూడా మౌనంగా ఉండకూడదు దేవుడి విషయంలో. కానీ మనం ఏ విషయంలో మౌనంగా ఉంటామంటే దేవుడి విషయంలో మౌనంగా ఉంటాం. దెబ్బలట్లు వచ్చాయి అనుకోండి, ఎవరితో ఫైట్ చేయాలనుకోండి, ఏదైనా మాట్లాడాలనుకోనండి, ఒకటికి 100 సార్లు మాట్లాడతాం కదా. టప్ 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 ఒక్కొక్కరు మాట్లాడుతుంటేనే ఓటెనకలు ఓడి వచ్చేస్తుంటే గ్యాప్ ఎవరు కదా. కానీ మనం మాట్లాడవలసింది ఎక్కడంటే దేవుడి కోసం మాట్లాడాలి. మన మాటలన్నీ దేవుడి కోసం ఎక్కువ ఉండాలి. అదే అంటున్నాడు ఇక్కడ దావీదు గారు కూడా. అదే అంటున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు నా ప్రాణం మౌనంగా ఉండగా నిన్ను కీర్తించినట్లు నంగలార్పును అంటే నా ఏడుపును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. నా ఏడుపును, నా బాధను నువ్వు ఎలా మార్చావంటే నాట్యముగా మార్చావు అంటున్నాడు. ఇంకేమన్నాడు, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. దావీదు గారు ఒకప్పుడు ఎలా ఉన్నాడు మన అందరికీ తెలుసు. గొర్రెలు కాచుకునేవాడు కదా. తన తండ్రి అయిన యెషయా గారి గొర్రెలను కాచుకుని ఉండేవాడిని దేవుడు ఏం చేశాడు? దేవుడు ఎన్నుకున్నాడు ఎవరిని? దావీదు గారిని. అప్పుడు దావీదు ఎలా ఉన్నాడో? రాజవస్త్రాలతో ఉన్నాడా, లేకపోతే మనకలాగా ఇది ఇప్పుడు మనటికాడ తెలుసు కదా, గొర్రెలు మేపేవాళ్ళు, గేదెలు కాసేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారు? నీట్గా షూట్ వేసుకుని ఉంటారా? ఏదో పంచో లేదంటే నిక్కరో ఏదో చిరిగిపోయిన టీషర్ట్ వేసుకునో లేకపోతే షర్ట్ వేసుకునో ఉంటారు కదా, చూస్తాం కదా. ఇక్కడ అలాంటి దావీదు గారిని ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు? ఒకేసారి తీసుకొచ్చి దేవుడి సింహాసనం మీద అంటే రాజసింహాసనం మీద దావీదు గారిని కూర్చోబెట్టాడు. ఇంకేమన్నాడు? సంతోష వస్త్రం ధరింపజేసావు. సంతోష వస్త్రం అంటే మరి రాజవస్త్రం అనుకోవచ్చు, లేదంటే వాక్యమైన వస్త్రం కదా. మనం వాక్యాన్ని వస్త్రముగా ధరించుకోవాలి మనం, అవును కదా. అలాగంటాడు కదా. ఇంకేమంటున్నాడు? యెహోవా నా దేవా నిత్యము నేను తుదిస్తాను తండ్రి. నేను ఎప్పుడు కూడా నీ సన్నిధిలో నేను ఎప్పుడు కూడా నేను ఆరాధిస్తూ మిమ్మల్ని తుదిస్తాను తండ్రి, నాకు ఇదే పని అని ఇక్కడ దావీదు గారు అంటారండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా దావీదు గారి వల్లే మనం అన్ని విషయాల్లో తగ్గించుకొని మరి మన ప్రార్థనకు సమాధానం రానప్పుడు మనం దేవుణ్ణి పదే అడగాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుడి కోసమే మన నాలుగు ఎక్కువ మాట్లాడాలి. ఏమైంది? చలికుందా? ఏసీ ఎక్కువ ఉందా? మరంటే పైకి చూస్తుంటేనే ఓకే. మనం దాగిద్దులా కూడండి. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి, దేవుడి పనిలో నమ్మకంగా ఉండాలి, మన వాక్యాన్ని మన వస్త్రంగా ధరించుకోవాలి, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు పనికిరాని దావీదుని మరి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టించాడంటే మరి నిజంగా ఈరోజు కూడా నిన్ను నన్ను అందరిని కూడా దేవుడు పాపంలో మగ్గిపోతున్న మనల్ని యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? తీసుకొచ్చి పరలోకంలో కూర్చోబెట్టి రాజ్యంలో కూర్చోబెట్టింటే మనకి ఎంత ధన్యత ఆలోచించండి. ఒకప్పుడు మనం మురుగుతో ఉన్నాం, పాపంతో ఉన్నాం, మురుగు పట్టలతో ఉన్నాం. దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారి రక్తంలో మన పాపాలను కడిగి శుద్ధుడిగా చేసి ఆయన రాజ్యంలో ఇప్పుడు మన అందరం కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాం మనం? దేవుని రాజ్యం. ఇదే దేవుడి రాజ్యం. దేవుడి రాజ్యంలో కూర్చోబెట్టాం. ఇంతకుముందు ఎక్కడ ఉన్నాం మనం? రాజ్యం బయట ఉన్నాం. అంటే సంఘానికి వెలుపుటున్నప్పుడు ఎలా ఉన్నాం? మనం మురికి వస్త్రాలతో ఉన్నాం, మనకు పనికిరానాల జీవితాలాగా మన జీవితాలు ఉన్నాయి. కానీ ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాం? అందరూ చక్కగా మంచి డ్రెస్సులు వేసుకున్నారు, చక్కగా మరి బుద్ధిమంతులా కూర్చున్నారంటే ఇదంతా ఎవరు నేర్పించారు మనకి? దేవుడు నమ్ముకున్న తర్వాత కదా మనకి ఎన్ని వచ్చాయి. దేవుడు నమ్ముకోక ముందు మనం ఎలా ఉన్నామా? లోకస్తులాగా బ్రతుకం. కానీ ఇప్పుడు దేవుడికి వెళ్ళిన తర్వాత, దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత మన బ్రతుకులు బాగుండాలి, మనం మంచిగా ఉండాలి, దేవుడి సన్నిధిని మనం ఎప్పుడు వినయ విధేయతలతో మనం ఉండాలని మనం నేర్చుకున్నాం.
ఎప్పుడు కూడానండి ఎవరైతే దేవుడు పాదాల చేత ఎప్పుడు ఉంటారో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటారండి. ఇదిగో ఈ మొక్కలాగా ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంట, పచ్చగా ఉంటాయి. దేవుడు విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయామనుకోండి మన జీవితాలు బాగో. కాబట్టి దావీదు గారు చూడండి, మహాభక్తుడు దావీదు గారు అంటే నిజంగా కీర్తనలు ఎక్కువ ఎవరు రాశారంటే దావీదు గారే రాశారు. అంటే అంత ఎక్కువ కీర్తనలు రాయడానికి కారణం ఏంటంటారు చెప్పండి? ఆయన ఎక్కువ కీర్తనలు రచించడానికి కారణం ఏంటి? ఏమంటే ఖాళీ ఉన్నాడు కదండి కూర్చుని రాసేయడం అంటారా? కాదు. ఆయన ఎక్కువ కీర్తనలు రచించడానికి ఎందుకు తెలిసే? దేవుణ్ణి తనకంటే ఎక్కువగా ప్రేమించాడు. అది అర్థమవుతుంది కదా? తనకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు కాబట్టి ఇన్ని కీర్తనలు రాశారు. చాలామంది ఈరోజు క్రైస్తవులో పాటలు రాస్తున్నారు కదా, చాలామంది పాటలు రాస్తున్నారంటే మరి వాళ్ళు ఎందుకు రాస్తున్నారు పాటలు? నువ్వు నేను ఎందుకు రాయలేకపోతున్నావు అంటే మన ఏదో నామకార్థ భక్తులుగా మనం ఉంటున్నాం. మరి మిగతా వాళ్ళు రాస్తున్నారంటే ఏంటి? వాళ్ళు దేవుడు ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు, దేవుడిని ప్రేమిస్తున్నారు. వాళ్ళకంటే ఎక్కువగా వాళ్ళ కుటుంబం కంటే ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ పాటలు రాయగలుగుతున్నారు. అలాగే దావీదు గారు కూడా తనకంటే ఎక్కువగా తన రాజ్యం కంటే తన ప్రజల కంటే దేవుడిని ఎక్కువగా ప్రేమించండి. కాబట్టి మనందరం దావీదులాగా అన్ని విషయాలు తగ్గించుకుని ఉండాలని మరి మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు చేసిన కార్యంలో ఏమైనా ఉంటే సాక్ష్య రూపంగా 2 నిమిషాలు టైం ఉంది. సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? సాక్ష్యాలు ఎవరు లేనట్టయితే ముందుకెళ్దాం. స్పెషల్ సాంగ్ ఉంది. మరి రియల్ సీన్ తమ్ముడు మన రమేష్ ఇద్దరు వచ్చి స్పెషల్ సాంగ్ పాడతారు. హలో వారి త్యాగాన్ని అపవిత్రపరిస్తే హలో హలో సరిపోయింది. హలో 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 వాల్యూమ్ హలో 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 వాల్యూమ్ పెంచు. హలో 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 పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధముతో కనుమూస్తే అగ్నిగుండమేనని, పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధముతో కనుమూస్తే అగ్నిగుండమేనని, ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా, పరిశుద్ధుడు వై పరలోకం చూస్తావని, పరలోకం చేర్చుటకే వచ్చానుగా, రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా, పరలోకాన్నే మరచి పాత బ్రతికేస్తావా, రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా, పరలోకాన్నే మరచి పాత బ్రతికేస్తావా, పాపముతో మరణిస్తే పాతాళమేనని, అపరాధముతో కనుమూస్తే అగ్నిగుండమేనని,
సహించాను జీవితంలో, హింసలెన్నో భరించాను శిలువ యాగంలో, నిందలెన్నో సహించాను జీవితంలో, హింసలెన్నో భరించాను శిలువ యాగంలో. దేహమంత దెబ్బలేనని, రక్తమంత కారుతుందని, శిలువనే పోయాలని, సీరలు వేస్తారని ముందే ఎరుగానులే, దేహంలో దిగానులే, అగ్ని బాధ తప్పించుటకే బలి అయ్యానులే. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరిశుద్ధతనే విడిచి పాపిగానే మిగులుతావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరిశుద్ధతనే విడిచి పాపిగానే మిగులుతావా? పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధముతో కనుమూస్తే అగ్నిగుండమేనని. పాపమే చేయని నన్నే ధరించావు, పాపమే చేయకుండా రోజు గడపకున్నావు. పాపమే చేయని నన్నే ధరించావు, పాపమే చేయకుండా రోజు గడపకున్నావు. బహిరంగ పాపాలతో బ్రతుకు నింపుకున్నావు, బాహాటంగానే నన్ను సిలువ వేశావు. సువార్త చేస్తావని నేను శుద్ధిగా చేస్తే అందరిలో అవమానమే మిగిల్చావులే. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? ఎక్కువైన దండనకే పాపులుగా ఎంచబడతావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? ఎక్కువైన దండనకే పాపులుగా ఎంచబడతావా? పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధముతో కనుమూస్తే అగ్నిగుండమేనని. ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా. పరిశుద్ధుడవై పరలోకం చూసావని, పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకానే మరచి పాత బ్రతుకే బ్రతికేస్తావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకానే మరచి పాత బ్రతుకే బ్రతికేస్తావా? అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా పాట పాడి వినిపించిన ఇద్దరి బ్రదర్స్కు ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని వాక్యానికి ఇచ్చేద్దాం. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచినట్టయితే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమందు మా కన్న తండ్రి, ఘనమైన శ్రేష్టమైన నామానికి నీ వందనాలు తండ్రి, లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం
తండ్రి ఇంతవరకు నేను ఆరాధనలో, నేను పాటల్లో, నేను అన్ని విషయాలలో మీరు ముందుండి నడిపించారు. ఇదిగో తండ్రి, ప్రాముఖ్యమైన నాయన నీ వాక్య భావంలోకి నీ కుమారుని నిలబెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆయన నీ కుమారుల్లో మీరుండి మాట్లాడండి. నాయన ఏదైతే మీరు నాయన మాట్లాడుతున్నారో నాయన వీరందరూ విని నాయన దాన్ని విడిచిపెట్టకుండా ఉదయాలు నాటుకొని జీవించేలాగా సాయం దయచేయమని అయ్యా ఆఖరి వరకు మా మధ్యలో మీరే ఉండి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయాన్ని మన రమేష్ బ్రదర్కు అప్పగిస్తున్నాం. రమేష్ వచ్చి హల్లెలూయా. ఏసీ పెంచారా తగ్గించారా? పెంచారా తగ్గించామన్నా బాగా వచ్చేస్తుంది కదా ఏసీ. అదే హలో, ముందుగా హలో హలో, ఓకే రైట్, వినపడుతుందా? త్రిపుల్ ఉంచండి. ఓకే, ముందుగా దేవాది దేవునికి నా వందనములు, స్తుతులు, స్తోత్రములండి. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుని పాఠంలోకి వెళ్దాము. ప్రార్థన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరలోకమ దేవాని గణనామలు, కొందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇంతవరకు తండ్రి పాటలు పాడి మిమ్మల్ని మహింపరిచి ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయాన్న దేనదాసుడు నేను మీ ఎదుట నిలబడి మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి మీ పరిశుద్ధమైన మాటలు తండ్రి మీ పిల్లలకు ఉపదేశించుతుండగా తండ్రి వినిచిన మీ పిల్లలు విని విడిచేవారు కాకుండా మరి ఉదయంలో భద్రపరుచుకునే ధన్యత మీ కృప దయచేయండి. మాకు కావలసిన సహాయాన్ని సహకారాన్ని అందించండి. ఇక్కడ నిలబడి చెప్పడానికి సమోచితమైన జ్ఞానాన్ని కృపని ఉంచండి తండ్రి. ఇదిగో నాకు కావలసిన సహాయాన్ని అనుగ్రహించండి. ఇంకా ఇదిగో ఎవరైతే రాని ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా రావడానికి మీ కృప చూపించండి. ఇది సత్యమైన మాటలు. ఈ మాటలు మరి తండ్రి అనాలోచనతో వినకుండా ఆలోచనకరమైన మనసుతో వినే భాగ్యాన్ని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మీ పాత్యాన్ని చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో బ్రతుములో వేడుకునిచ్చిన మా పరమ తండ్రిని. ఆమేన్. అందరూ బాగున్నారు కదండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ వందనాలు. ముఖ్యంగా సమయాన్ని ఇచ్చిన మరి సంఘ కాపరి అయిన అన్నయ్య గారికి నా వందనాలండి. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పాఠము జనరల్ టాపిక్గా ఇండియాలో మనకి ఈ టైంలో జరుగుతున్నవి ఏంటంటే విగ్రహ ఆరాధనలు ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో విగ్రహ ఆరాధనల గురించి కొన్ని విషయాలు మనం బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. పిల్లరా, ప్రపంచవ్యాప్తంగా కాకుండా ఇండియాలోనే క్రైస్తవులు అనబడిన వారు కూడా విగ్రహారాధన చేస్తున్నారు. అన్యులు చేస్తున్నారంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు. అలాగే బైబిల్ గురించి తెలుసు, దేవుడు అంటే ఎవరో తెలుసు, ఆయన్ని మహింపరుస్తున్నారు. కానీ క్రైస్తవులే విగ్రహారాధన చేస్తున్నారు. మీకు అందరికీ తెలుసు. చూడండి, కొన్ని చర్చిలు ఉంటాయి, ఆర్సీఎం ఏవో చర్చిలు ఉన్నాయి ఇండియాలో. వాళ్ళ చర్చి ఎదురుకుండా ఏముంటాయి? విగ్రహాలు ఉంటాయి. ఎవరు? మరియమ్మ, మరి ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు, పక్కన ఒక సిలువు, ఇంకా అలనాడు ప్రవర్తల విగ్రహాల్లో అవన్నీ పెట్టుకుని ఆరాధిస్తూ ఉంటారు. ఇవి ఎలా వచ్చినాయి అని అంటే అన్యులను చూసి, అన్యులని బట్టి క్రైస్తవులు ఏర్పరచుకున్న విగ్రహాలు. వాటి గురించి మనం నేర్చుకున్నాం. మరి దేవాతి దేవుడు విగ్రహారాధన చెయ్యొచ్చా?
చేయకూడదా అన్నది మనకు తెలుసు, చేయకూడదు. కానీ అయినా ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే కొన్ని అగరబత్తులు వెలిగించుకుంటారు, కొంతమంది అరటిపళ్ళు పెడతా ఉంటారు, కొంతమంది ఫ్రూట్స్ పెడతా ఉంటారు, ఇంకా మైనవత్తులు వెలిగిస్తూ ఉంటారు, వాటికి సాగిలు పడతారు. అంత ఎందుకు, నేను కూడా చేశాను ఒకప్పుడు. ఎలా అంటే నేను బొంబాయిలో ఉండేవాడిని. అక్కడ పెద్ద చర్చి ఎక్కడ అని అంటే మహిం చర్చి, బొంబాయిలో పెద్ద చర్చి. అక్కడికి వెళ్ళేవాడిని. అంటే నాకు అప్పటికి ఏ అవగాహన లేదు. వెళ్ళి అక్కడ ఏం చేసేవాళ్ళం అంటే, మేము చర్చి వెళ్తుంటే ఈ పొడుక్కి ఏముంటాయని అంటే ఒక్కొక్క దండలో మల్లెపూలు దండలో, కాడమల్లిపూలు టైపు మల్లెపూలు దండలో, ఇంకా అగరబత్తీలు, ఏమంటారు మైను ఒత్తులు కొన్ని ఇస్తారు. వాళ్ళకి తెలుసు ఒక లోపలికి ఎంటర్ అయినప్పటికి ఎన్ని విగ్రహాలు ఉంటాయి, ఎన్ని విగ్రహాలు కూడా పెట్టాలి అన్నది తెలుసు. సో అవన్నీ తీసుకుని ఒక్కో విగ్రహం కాడ ప్రేయర్ చేస్తూ ఉంటారు, వెలిగిస్తూ ఉంటారు, కొంతమంది పెడతా ఉంటారు. అది విగ్రహారాధన. అది అంటే వాళ్ళకి తెలీదు. అందరూ ఎలా చేసుకుంటారు అంటే విగ్రహాలు బంగారంతో చేసుకునే వాళ్ళు ఉంటారు, వెండితో చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇనుముతో చేసుకున్నవారు ఉంటారు, మట్టితో చేసుకునేవారు ఉంటారు. మన క్రైస్తవులు ఏటితో చేస్తారు? సిమెంట్తో విగ్రహాలు చేసుకుంటారు. ఇవే మాటలు దేవుడు మనం కూడా అలా ఆరాధిస్తామని తెలిసి పరిశుద్ధ గ్రంథంలో మనకి రాయించి ఉంచారు పిల్లలు. ఆ మాటలు మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 35వ అధ్యాయము 15వ వచనం. అన్యజనుల విగ్రహములు వెండి బంగారవి మనుషుల చేతి పనులు. చూసారా, అన్యజనులు విగ్రహములు వెండితో చేశారంటండి, ఇంకా బంగారంతో చేశారంట. అవి ఎవరు చేశారండి? మనుషులు చేశారండి. మరి మనుషులు చేసిన వాటికి సాగిలు పడుతున్నారు, వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకా ముందు చూడండి, వాటికి నోరుండియో పలకవు, కన్నులుండియో చూడవు, చెవులుండియో వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనను లేదు. బైబిల్ చూస్తున్నారా? కీర్తనల గ్రంథము 135 అధ్యాయము 15, 16, 17 వచనంలో ఇలా రాయబడి ఉంది. చూడండి, అన్ని జనులు విగ్రహాలను వెండి బంగారము. మరి మనం ఏటితో చేస్తున్నాం? మన క్రైస్తవులు కూడా ఏటితో చేస్తున్నారు విగ్రహాలు అంటే చిమ్మంటితో చేస్తున్నారు. ఐరన్ పెడతారు పడిపోకుండా, వాటిని సిమెంట్తో చేస్తున్నారు. చూడండి, అవి వాటికి నోరుంది కానీ ఏం చేయవండి? మాట్లాడవు, పలకవు, కళ్ళుండి చూడవంటండి. నేనంటున్నానండి, దేవుని వాక్యం రాయించిందా? దేవాది దేవుడు మనం కూడా వీటిని చేసుకుంటామని 2000 సంవత్సరాల క్రితము మనకి పొందుపరిచి ఉంచాడు బైబిల్లో. ఏమని? వాటికి కళ్ళున్నాయి, వాటికి నోరుంది, వాటికి చెవులున్నాయి, కానీ వినవు, చూడవు. కంటికి కళ్ళు చాలా వింతగా ఉంటాయి. చూసారా ఎక్కడైనా విగ్రహాలు? చాలా నీట్గా చేస్తారు కళ్ళుని, కానీ వాటి నుంచి ఏమైనా చూస్తాయా అంటే అవి చూడవు. వాటిలోని చూడండి 17వ వచనం, చెవులుండి వినవు, వాటి నోటిలో ఊపిరి కనీసమైన లేశమైన లేదు. అంటే కనీసమైన ఊపిరి లేదు. ఊపిరి లేని విగ్రహాలను ఎలా నియమించుకుంటున్నారంటే బదులు పలుకుతాయి, అవి వింటాయి అని మొర పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి మొర పెడుతున్నారు, మొరపెట్టినా వినవు. ఎందుకు?
చెవులుండి వినవని నేను చెప్తున్నానా, బైబిల్ చెప్తుందా? దేవుని వాక్యమే చెలవిస్తుంది. వాటి నోటిలో నుంచి మనకి అలనాడు ఆదాము అవ్వలను చేసినప్పుడు నోటు నుంచి ఏం చేశాడు? నోటు నుంచి జీవవాయువు ఊదగా జీవాత్మయను. అంటే మనం మట్టి బొమ్మ దేవుడు చేయాలి, నువ్వు చేయటం ఏంటి? దేవుడు చేసుకుంటే చలనం ఉంటుంది, ఉనికి కలిగి బ్రతకగలుగుతాం. కానీ మనుషులు చేసుకున్న వాటికి ఉనికి ఉంటుందా అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఉనికి ఉండదు, కనీసమైన ఊపిరి లేదని వాక్యం చలవిస్తుంది. మరి ఊపిరి లేనప్పుడు ఎలా మనకి బొద్దులు చేస్తాయి? మనం ఆలోచించాలి పిల్లరా. మరి దేవాతి దేవుడు మనల్ని పుట్టించి మరి మన మాటలు వింటాడా అంటే వింటాడు. మన మాటలు వింటాడు దేవుడు. మరొక అద్భుతమైన మాట చూద్దాం. ఇదే కీర్తనలు 94 అధ్యాయము 9వ వచనం. చెవులు కలుగు చేసినవాడు వినకుండునా, కంటిని నిర్మించినవాడు కానకుండునా. చూసారా, దేవుడు వింటాడు. ఆయన ఏం చేశాడంటే చెవులు కలుగు చేశాడు. దేవుడు చెవులు కలుగు చేసినవాడు ఏం చేస్తున్నాడని ఇక్కడ వాక్యం చెలవిస్తుంది? వింటాడు. మనం మొర పెడితే వింటాడు, మనము ప్రార్థిస్తే వింటాడు. కింద చూడండి, ఇంకా కంటిని నిర్మించేవాడు, ఈ కన్నుని సృష్టించేవాడు. నువ్వు ఈ సిమెంటి బొమ్మకి కన్ను సృష్టిస్తున్నావు, అది చూడదు. నోరు పెడుతున్నావు, అది బొదులు పలకదు, మాట్లాడదు. కానీ నువ్వు చేసినవి, మనుషులు చేసినవి పలకవు. దేవుడు చేస్తేనే మనకి ఉనికి కలిగి బ్రతికే అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకు అని అంటే దేవుడు అదృష్టుడు, ఆయన కంటిగా కనిపించిన మహాశక్తి సంపన్నుడు కనుక ఆయన ఏం చేసినా చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉందండి? దేవుడికి ఉంది. దేవుని ఈ మహాలోకాన్ని, ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ కూడా దేవుడు చేశాడు పిల్లరా. మరి నువ్వేంటి? నిన్ను దేవుడు చేశాడు, మరి నువ్వేంటి దేవుడిని చేసుకుంటున్నావు? దేవుడిని నువ్వు చేసుకుంటే దేవుడు మనిషి ఒకటా? కాదు పిల్లరా. దేవుడే, మనిషి మన్ను. ఇందాక చెప్పాడు కదా అన్న ఆత్మ శ్రీను, నేను లోపల ఉన్నది ఏంటంటే ఆత్మ రమేష్. ఈ దేహము మన్ను ఏమైపోతుంది? వెనకటి వల్లే మన్ను మళ్ళీ మట్టికి చేరుకుంటుంది. సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది ఈ మాటలతో? చెవులను కలుగు చేసేవాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. మరి చూసారా, ఇక్కడ చెవులని చేసిన దేవుడు వింటానంటున్నాడు, కళ్ళును కలిగించిన వాడు చూస్తానని అంటున్నాడు. మరి మరొక అద్భుతమైన మాట చూసినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యెషయా గ్రంథము అక్కడ ఏమంటున్నారు చూడండి. మరి మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కనులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. నా చదవనన్న మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. చూసారా, ఇక్కడ ఏమంటున్నారో? పైన ఏమన్నారో? కన్నులు కలుగు చేసినవాడు చూస్తానంటున్నాడు, చెవులు కలగజేసినవాడు వింటాను అని అంటున్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఇక్కడేమో వినను అంటున్నాడు. ఎందుకు వినను అంటున్నాడు? ఎందుకు కప్పుకుంటున్నాడు అని అంటే చూడండి, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఏంటి, మన చేతులు రక్తంతో నిండి ఉన్నాయా? కనిపిస్తున్నాయా?
కానీ రక్తంతో నిండి ఉన్నాయని అంటే మనము ఎలా ఉన్నాము? పాపము రక్తంతో పోల్చాడు, పాపాన్ని రక్తంతో పోల్చాడు కనుక మనం ఎలాగున్నాము అని అంటే రక్తముతో ఉన్నాం. అంటే పాపముతో ఉన్నాం మనం. అంటే మనము పాపముతో ఉంటే ఆయన చూస్తాడా? చూడడు. వింటాడా? వినడు. అదే అంటున్నాడు, మీరు మీ చేతులు చాపినను, చేతులెత్తి ప్రార్థన చేసినను, నీ పాపాలు మానుకోకుండా, నీ పాపాలు కడుగుకోకుండా నువ్వు చేతులెత్తి ఏం చేస్తున్నామని అడుగుతున్నారు. చూడు, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కనులు మూసుకుంటున్నాడంటే దేవుడు. ఎందుకు అని అంటే మనము పాపము చేత, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమై ఉన్నాం కనుక మనము ఎన్నో క్రియలలో, ఎన్నో చూపులలో, ఎన్నో చేష్టలలో మనము ఎలా ఉన్నామంటే రక్తము అంటే పాపంతో మనము నిండుకుని ఉన్నాం ప్రియులరా. చూడండి ఇంకా కిందకి 16 వచనం, మిమ్మును కడుగుకునుడి, శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటి తొలగింపుడి. చూసారా? అంటే మనం ఏం చేయాలని అంటున్నారు? దేవుడు వాక్యం ఏం సెలవిస్తుంది? మిమ్మును కడుగుకొనండి. అంటే మనం కడుక్కోవడం అంటే మనం ఏమైనా మురికంటుకుందా, లేకపోతే ఏమైనా రొంగంటుకుందా? ఏమని అంటుకుందనంటే పాపము. మనలో పాపం ఉంది ప్రియులరా. మనము పాపము కడుగుకోవాలి, మనల్ని పాపలను విడిచిపెట్టాలి, విసర్జించాలి. అప్పుడే మనము ఆయన చూస్తాడు. మనము పాపంతో ఉన్న, మనము ద్రోషములతో ఉన్న, లోపల కుళ్ళి కుట్రలు నింపుకున్న ఏమవుతున్నాడంట? ఆయన పై మాటల్లో చూడను. నువ్వు పై మాటలో చూడండి ఏమన్నాడు అక్కడ? మీరు ప్రార్థన చేసినను వినను అంటున్నాడు. ఎందుకు వినడు? మనము ఎలాగున్నాము అంటే పాపంతో ఉన్నాం ప్రియులారా, అపరాధములతో ఉన్నాము, ఎన్నో దోషాలతో మనసులో పెట్టుకుని మనం ఉంటున్నాము గనుక మనం ఎంత మొరపెట్టినను, చేతులు చాచినను, 15వ వచనం చూడండి, మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. చూసారా? మనం ఎలాగుంటే చూస్తాడు? మన హృదయంలో ఏ కల్మషం లేకుండా, ఏ దోషమో లేకుండా మనం పరిశుద్ధంగా దేవుని మాటల చేత బాటలు వేసుకుంటూ ఆయన ఇచ్చిన రాజ్యానికి మనం చేరుకునే విధంగా మనం ఎలా ఉండాలని అంటే శుద్ధిని, అంటే కడుగుకోమంటున్నాడు కదా పై మాటలు. మనం కడుగుకోవాలని అంటే ఏం కడుక్కోవాలి? స్నానం చేసి రావడం కాదు, కాళ్ళు కడుక్కోవడం కాదు, చేతులు కడుక్కోవడం కాదు, మనలో ఉన్న పాపాన్ని కడుక్కోవాలి. అప్పుడు ఆయన చూస్తాడు, అప్పుడు వింటాడు, బదులు పలుకుతాడు. మరి మనము చూడండి ఇక్కడ ఆయన చేతులు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థించినను. బహుగా అంటే చూడండి, లోపల ఎంతో క్రోధమైన పాపం పెట్టుకుని మోకాళ్ళు వేసి తండ్రి తండ్రి ప్రభువా స్తుతి స్తుతి స్తుతి, ఏం ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. ఎప్పుడు అని అంటే నీ బ్రతుకు మార్చుకోవాలి, మన బ్రతుకులు మార్చుకోవాలి, మన బ్రతుకు ఎలాగుందో చూసుకోవాలి. మనకు తెలియకుండా ఏ పాపము కూడా చేయలేము. మనకు తెలిసే పాపం చేస్తాం, కానీ అది తెలియదు ప్రియులారా. ఇక్కడ అందుకే ఏమని అంటున్నారంటే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. మీ హృదయము ఎలా నుండి ఉన్నది? పాపముతో ఉన్నది. మీ మనసులో ఎలా ఉన్నది? పాపముతో ఉన్నాము. అంటే రక్తము అంటే పాపము, పాపం ప్రియులరా. అంటే మనము ఎలా ఉన్నామంటే రక్తంతో నిండి ఉన్నామంటే, అంటే రక్తం అంటుకోలేగలేదు, నిండి అంటే ఫుల్గా మన హృదయం అంతా ఏముంది అంటున్నాడు ఇక్కడ వాక్యం. ఏం చదివిస్తుంది? నిండి ఉన్నామని వాక్యం సెలవిస్తుంది పిల్లరా. మరి ఆ కింద చూడండి, మిమ్మును కడుగుకొని, అంటే మనము విడిచిపెట్టి ఈ పాపాలు ఏవైతే ఉన్నాయో కడుగుకుని చూడండి, శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. అంటే ఆయన కనబడకూడదు. మనం ఏం చేస్తున్నాం? అన్నీ కడిగేసుకుని
మర్చిపోవాలి, విసర్జించుకోవాలి. అప్పుడే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. మనమేమో వేరేగా ఉండి ఎంత ప్రార్థన చేసినా వినడు అని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది పిల్లరా. ఇక్కడ చూడండి, మిమ్మును కడుగుకుని శుద్ధిని చేసుకుని మీ దుష్క్రియలను నాకు కనబడకుండా, ఎవరికి? దేవునికి కనబడకుండా వాటిని తొలగించుడి. కింద చూడండి, కీడు చేయక మానుడి, మేలు చేయ నేర్చుకునుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలు పక్షముగా వాదించుడి అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, కీడు తలపెడతారండి. కీడు తలపెట్టకూడదు, కీడు చేయకూడదు, కీడుకి ప్రతి కీడు చేయకూడదు. ఆ కీడు నువ్వు ఒకవేళ వేరే వాళ్ళు లోకానుసారంగా ఉన్న వాళ్ళు నీకు కీడు చేసినను నువ్వు ఆ కీడు, ఇదిగో నీ కీడు నీకు అతని ద్వారానే తెలియపరచాలి. ఎలాగనంటే మనం చూడండి, ఇప్పుడు మనం ఎవరికైనా విరుద్ధంగా ఉన్నామనుకో, మనం ప్రేమగా వెళ్ళి, బ్రదర్ ఎలా ఉన్నారు, సిస్టర్ ఎలా ఉన్నారు అని, మీకు ఇలా జరిగింది, నేను హెల్ప్ చేయాలనుకుంటున్నానండి అని హెల్ప్ చేసామనుకోండి, అప్పుడు ముందు ఇతని హృదయాన్ని పాడు చేశాను, వీళ్ళకి అన్యాయం చేశాను, వీళ్ళకి కీడు చేశాను అని అతను అనుకోవాలి. ఆ కీడు వాళ్ళకి తిరిగి అతను ఏం చేస్తున్నాడు అతను తెలిసేలాగా మనం చేయాలి తప్ప కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేయుట మానుడి అని అంటే మానేయాలి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకోవాలంటే మేలు చేయటం ఎలా నేర్చుకోవాలి? నేర్చుకోవాలని అంటున్నాడు కదా, అంటే మనకి మేలు చేయటము తెలీదు అని వాక్యం చేయాలి. అంటే మనం నేర్చుకోమని వాక్యం సెలవిస్తున్నప్పుడు కీడు చేయకుండా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలంటండి. న్యాయము జాగ్రత్తగా విచారించాలి. న్యాయము ఇప్పుడు ఏమైనా జరిగేటప్పుడు మనం అన్యాయానికి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఇప్పుడు అన్న నాకు బాగా సపోర్ట్ కొంటున్నాడు అనుకోండి, అది అన్యాయమైనా సరే నేను న్యాయంగా వాదించాను అనుకోండి, అది మంచి పద్ధతి కాదు. అది అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్తగా. ఒకసారి చూడండి మళ్ళీ ఆ మాట, న్యాయము జాగ్రత్తగా విచారించుడి. అంటే న్యాయాన్ని ఎలాగా విచారించాలి, ఎలా తీర్పు ఇవ్వాలి, మీకు తెలిసిన న్యాయాన్ని జాగ్రత్తగా, అజాగ్రత్తగా కనుక చేసామనుకోండి చాలా పాపంలోకి వెళ్ళిపోతాం. దేవుడు దండన ఉంటుంది. దేవుడు మనల్ని ఆలకించడు, దేవుడు మనల్ని చూడడు, పట్టించుకోడు. దుష్టుడు వచ్చి కొడతా ఉంటాడు, సమస్యలు పెడతా ఉంటాడు. అందుని బట్టి మనం న్యాయంగా బ్రతకాలి, న్యాయం జాగ్రత్తగా విచారించాలి, హింసించబడు వారిని విడిపించాలి. చాలామంది హింసించబడతా ఉంటారు, కొన్ని పరిస్థితుల్లో హింసించబడతా ఉంటారు. వాళ్ళని చేతనైతే మనం ఏం చేయాలి? విడిపించాలి, అంటే సహాయం చేయాలి. తండ్రి లేని వాళ్ళని న్యాయము తీర్చాలి. తండ్రి లేని వారు ఉంటారు, తల్లి లేని వారు ఉంటారు. దేవుడే దిక్కని వదిలేయకూడదు. మనం ఎందుకున్నాం? ఇదిగో దేవాది దేవుడు మన తండ్రి, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయన నీతిమంతుడు అని వాళ్ళకి తెలియపరచాలి. మనం తండ్రి లేని వారిని ఆదరించాలి. వాళ్ళకి న్యాయంగా వాళ్ళ న్యాయం జరగాలంటే ఈ లోక సంబంధమైన న్యాయం కాదు, ఇహలోక సంబంధం. మనం ఈ రాజ్య సంబంధం కాదు. పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధమైన మాటలు చెప్పాలి. అందుకే ఇక్కడ తండ్రి లేని వారికి న్యాయమైన తీర్చుడి, విధవరాలు పక్షమున వాదించాలి. విధవరాలు అనేటప్పటికీ చాలామంది ఏం చేస్తారని అంటే దూరంగా ఉంటారు. వాళ్ళ నుంచి ఏదో దుష్క్రియ మనకు వచ్చేస్తుంది, వాళ్ళ నుంచి మనకేదో సోకేస్తుందని భయపడతారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే ఆవిడ పక్షాన వాదించాలి, ఆవిడ పక్షాన నిలబడాలి అని వాక్యం సెలవిస్తుంది పిల్లలు.
చూసారా? ఇంకా దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడు? మరొక మాట చూద్దాము. ఇదే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వస్తున్నాయంటండి. ఏం అడ్డంగా వస్తున్నాయి? దోషములు ఆయనకు అడ్డంగా వస్తున్నాయంట. ఆయన రక్షింపనేర ఉండినట్లు యెహోవా హస్తము కురచగాదంటండి, చిన్న చెయ్యి కాదండి అయింది. చూడండి, ఈ లోకానుసారంలో ఏమైనా పెట్టే విషయంలోని పెద్ద చెయ్యి అయింది అంటారు. చూసారా? ఈ లోకంలో ఈ లోకానుసారంగా ఉన్న వాళ్ళకే పెద్ద చెయ్యండి, పెద్ద మనసు అండి అని అంటారు. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూసారా? రక్షింపని మళ్ళా చూడండి అన్నమాట. రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురచకాలేదు. మనల్ని రక్షించడానికి ఆయన హస్తము కురచకాలేదు. ఆయనది చిన్న చెయ్యి కాదండి. ఆయన చూడండి ఇంకా కిందకి, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదంట. ఆయన చెవులు ఎలా ఉన్నాయంటండి? స్పష్టంగా ఉన్నాయి. మన చెవులే మూతలు పడిపోయి ఉన్నాయి. మన కొళ్ళే తిరబడలేదు. మన కళ్ళు ఈ అంధకారం పాపంలో మూతలు పడిపోయి ఉన్నాయి. మన కొళ్ళు ఎలా ఉన్నాయండి? మనుషులు చేసే కొళ్ళు ఎలా కనపడతాయండి? నీట్గా ఉంటాయి కానీ చూపులేదు. చెవులు ఉంటాయి, పెద్ద పెద్ద చెవులు ఉంటాయి కానీ వినటానికి వినవు. నోరుంది, కనీసమైన ఊపిరి లేదంట. ఎందుకండి అలాంటి విగ్రహాలు? ఎందుకు? అది తెలియదు పిల్లల వాళ్ళకి. అందులో ఎందుకు తెలియదు అని అంటే, అన్యజనులు ఏదైతే చేస్తున్నారో, అన్యులు ఏదైతే ఆచరిస్తున్నారో వాటిని చూసి మనము వాక్యాన్ని అనుసరించాలి. మనము వాళ్ళ వెనకాల వెళ్ళకూడదు, వాటిని అనుసరించకూడదు. ఒకవేళ అలా చేస్తే లోకానుసారమైన జీవితం అయిపోతుంది. ఆత్మానుసారమైన జీవితము, ఆత్మ సంబంధమైన మాటలతో మనం ఉండాలి. చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి ఎలా ఉన్నాయంటండి? మన దేవునికి మన దోషాలు, మన పాపాలు ఎలా ఉన్నాయంటండి? అడ్డుగా ఉన్నాయంటండి. అడ్డుగా వచ్చును. ఇంకా చూడండి కిందకి 2వ వచనం. మీ పాపములు ఆయన ముఖమును మీకు చేయును గనుక మరుగుపరచును కనుక ఆయన ఆలకించట్లేదంటండి. ఎందుకు ఆలకించట్లేదంటండి? ఎందుకు వినట్లేదంటండి? ఎందుకు చూడట్లేదంటండి? చూసారా? మీ పాపములు ఆయనకు ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆలకించట్లేదంట. మనం మొరపెడుతున్నాం, ప్రార్థిస్తున్నాం, చేతులు చాచి మోకాళ్ళేసి తండ్రి ప్రభువా అని ఎన్నో రకాలుగా స్తుతియాగాలు చేస్తున్నాం. కానీ ఏం అడ్డుకు వచ్చిందంట? ఏం ప్రయోజనం అండి? ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏం ప్రయోజనం లేదు. మనలో ఏం పోవాలి? ముందు ఆయన దేవుడు మన మాట వినాలంటే ఏం పోవాలని అంటే, మనము పాపాలను కడిగేసుకోండి, విడిచిపెట్టేయండి అని వాక్యం సెలవిస్తున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండాలా, దేవుడు నీకు నీడగా ఉండాలా, దేవుడు ఆశీర్వాదం నీకు ఉండాలా, దేవుడు ఎప్పుడు నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి కావాలని అనుకుంటే నీలో ఉన్నది ఏం చేయమని అన్నాడు వాక్యము? కడిగేసుకోండి. కడిగేసుకోవడం అంటే విడిచిపెట్టేయండి. అది ఈ లోక సంబంధమైనది. 60-70 సంవత్సరాలండి. అతికి బలం ఉంటే 80 సంవత్సరములు, అంతకుమించి అవి కూడా రావు. కానీ ఆత్మ నిత్యము ఉంటుంది, ఆయనతో ఉంటాము కనుక ఇవన్నీ విడిచిపెట్టేయాలి. ఇది మనకు శాశ్వతము కాదు. చూడండి, మీ పాపములు ఆయన ముఖమును, ఆయన చూసారా?
దేవుని ముఖము ఎటువంటిదండి? పరిశుద్ధమైన ముఖము. ఆయన ఏమైపోయిందంటే ఆయన ముఖం దేని గురించి? మన పాపాల కొరకు, మన పాపముల నిమిత్తం. మీ పాపములో ఆయన ముఖము మీకు మరుగుపరిచును కనుక ఆయన ముఖము ఆయన ఆలకింపడు. మనం ఎంత మన పెట్టుకున్నా, ఎంత మొర పెట్టుకున్నా ఆయన ఆలకించడానికి పిల్లలు. మరి కాబట్టి దేవుడు మన ప్రార్థన ఎందుకు వినడో మరొక మాట చూద్దామా? ఇర్మీయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనం. మరియు యెహోవా నాతో ఎలాగ సెలవిచ్చినది, యోధావారిలోను కుట్ర జరుగునట్టు కనబడుతున్నది. అనగా వారు నా మాట విననల్లకపోయినా తమ పితరులను దోష చర్యలను జరిపి తిరిగి ఉన్నారు. మరియు వారన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారంట. చూసారా? యెహోవా నాతో ఎలా సెలవిచ్చి ఉన్నాడు చూడండి అన్నాం. 9వ వచనం. సెలవిచ్చి యూదావారిలోను యెరూషలేము నివాసులలోనూ ఏం జరిగిందంటే కుట్ర జరిగింది కనబడుతున్నది. ఏదనగా వారు నా మాట వినలేదండి. దేవుని మాట అలనాడు ఎవరు వినలేదండి? పైన నేర్చుకున్నాం కదా, యెరూషలేము వారును యూదా వారును కుట్ర పన్నేశారు. అంటే వాళ్ళు ఏదనగా వారు నా మాట విననల్లకపోయి తమ పితరుల దోష చర్యలను జరుపు తిరిగి ఉన్నారు. అంటే చూడండి, అలనాడు ఏం చేశారంటే అండి, వాళ్ళు ఒక నియమము నేర్పించేసాడు. మనం కూడా ఇక్కడ లోకంలో చూస్తున్నాం. పిల్లలు డాక్టర్లు అవుతున్నారు, పాస్టర్లు అవుతున్నారు. అలాగే వాళ్ళ ఆచరణలో ఎలా ఉన్నారో వాళ్ళ పితరుల నుంచి వాళ్ళు ఎలా ఉన్నారంటండి, అలాగే జరుపుకుంటూ వస్తున్నారంట, ఆచరించుకుంటూ వస్తున్నారంటండి. కానీ అలా మనము చేయకూడదు పిల్లలు. అలనాడు వాళ్ళకి తెలియక విగ్రహారాధన స్టార్ట్ చేశారు. అవును కదా, మీకు తెలుసు కదా. మోషే గారి కాలం నుంచి కూడా విగ్రహారాధన చేశారు. కానీ ఇక్కడ చూడండి, వాళ్ళ పితరులు దోష చర్యలను, వాళ్ళ శ్రేష్టలను, వాళ్ళ దోషమైన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి జరుపుకుంటూ తిరిగి ఉన్నారు. వాటిని ఆచరించుకుంటూ కొనసాగించారంట. మరి అలా చేస్తే ఆయన ఏమంటున్నాడు కింద మాటలో? అన్ని దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. వాళ్ళు భంగం చేసుకున్నారంటండి. మరి అలా చేయొచ్చా అంటే అలా ఉంటే వింటాడా దేవుడు? వాళ్ళ ఆచారాలు, విగ్రహారాధన ఆచారాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఏవైతే చేశారో అలా ఉంటే దేవుడు వింటాడా? వినడు. ఇంకా కింద చూడండి 11వ వచనం. కాబట్టి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొర వినడండి. చూసారా? అంటే మనము అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. అలనాడు అలా చేయటం వల్ల ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి దేవుడు ఏం చేస్తున్నాడండి? రప్పింపబోచున్నాడు. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొర వినకుండా. ఏం ప్రయోజనం అండి? మా పితరుల నుంచి వచ్చింది ఆచారము,
మేము మా తరతరాల నుంచి మేము ఇలాగే ఉంటాము, మేము మారము అంటే నాశనంలోకి వెళ్ళిపోతాం, నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. మారాలి. మేము పూర్వం నుంచి కూడా మేము అన్యులము, మేము ఇలాగే ఉంటాము అని చాలామంది. ఒక కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉంటున్నారు అనుకోండి, 2 క్రైస్తవులు ఉంటున్నారు, ఒకడు హిందువుడు ఉన్నాడు. వాడు మారడం, నువ్వెన్ని చెప్పు రానంటాడు. అలా చూసారా? అంటే వాళ్ళ తాతలు ఏం చేశారో, ఏమి నాట్యం ఆడారో, ఏం చేశారో వాళ్ళు ఇదే చేస్తున్నారు. అందుకనే దేవుడు ఏమని అంటున్నాడంటే చూడండి, కాబట్టి యెహోవా ఎలాగో సెలవిచ్చేస్తున్నాడు, తాము తప్పించుకునే జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను, వారు నాకు మొరపెట్టినను మొర వినను అంటున్నాడు. చూడండి, ఇదే అధ్యాయంలోని 14 వచనం కూడా చూడండి, ముగించుకుందాం. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయుకుము, వారి నిమిత్తము మొర్రపెట్టుకుము, ప్రార్థన నేను వినను అని. చూసారా ఎవరికి చెప్తున్నారండి? ఇర్మియా గారికి దేవుడు డైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము, ఏ ప్రజలు? ఈ పితరుల ఆచారమే ఏదైతే తీసుకుని వచ్చి తిరుగుతున్నారో, ఈ పితరుల ఆచారంలో బ్రతుకుతున్నారో వీళ్ళ నిమిత్తము చూడండి, నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయొద్దు, వారు నిమిత్తము మొరపెట్టినను ప్రార్థన చేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను అని దేవుడు ఎవరికి చెప్పారండి? ఇర్మియా గారికి చెప్పేశారు పిల్లలు. అంటే మనము చూడండి, విడిచిపెట్టుకోవాలండి? పాపాన్ని విడిచిపెట్టేసుకోవాలి. మనం అన్నీ విడిచిపెట్టుకుంటే మనం ప్రార్థన ఎలా చేస్తామండి? ఇక్కడ సైలెంట్గా చేస్తాం. చిన్న లాజిక్, పరిశుద్ధుడు అని మనసులో చేసుకుంటాం. మనసులో వినగలిగే దేవుడు కళ్ళ ముందు బహిరంగ చేసి పాపాన్ని చూడడా? నువ్వు మనసులో అనుకున్న దాన్ని దేవుడు వింటున్నాడు అన్నప్పుడు, బహిరంగ పాపం చేస్తున్నప్పుడు చూడడా? చూస్తాడు. వినడా? నువ్వేమి బూతులు తిడుతున్నావో, ఏమి రకాలుగా ఉంటున్నావో వింటాడు పిల్లలు. అంటే మనము దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు అని మనం ఉనికి కలిగి ఉన్నాం కదా, మనలో దేవుని ఆత్మ ఉంది కదా అని మనం ఏం చేయాలంటే మనిగి అన్ని తెలుసుకుని ఆచి చూసి, ఇక్కడ జాగ్రత్తగా విచారించమంటున్నాడు కదా, మన మనసుని జాగ్రత్త పరచుకోవాలి. ఎందులోని? పాపం చేయటి విషయంలో, దురుసుగా మాట్లాడే విషయంలో, ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలని అంటే జాగ్రత్త వహించాలని ఈ వాక్యం మనకు అర్థమవుతుంది. సో మీకు అందరికీ అర్థమైందని విశ్వసిస్తున్నాను. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు పరలోకమ దేవా, నీ ఘనమైన నామములకు వందనములు తండ్రి. ఇదిగో తండ్రి, దీనదోషం నన్ను నిలబెట్టుకుని మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథం నుంచి మీ పరిశుద్ధ మాటలు మీ పిల్లలకు వివరించాను తండ్రి. ఇదిగో మాలో ఉన్న పాపాలను, దోషాలను మరి కడుగుకుని మీ ఎదుట నిలబడి తండ్రి మీకు సాక్షులుగా ఉండే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మాకు అప్పగించిన పని నిమిత్తం మేము బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మరి మాకు ఇంతవరకు మాతో ఏం మాట్లాడారో మేము ఇది సత్యము, ఇది నిత్యము, ఇది అబద్ధము కాదు, ఇది నిజము అని మేము విశ్వసిస్తూ ఇటువంటి మాటలు ఎన్నో మేము అవలంబించుకుంటూ మా బ్రతుకులు మార్చుకుంటూ మీరిచ్చే మాటల ద్వారా మేము బాటలు వేసుకుంటూ ముందుకు సాగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఇదిగో ఈ సమయంలో మరి మీ పిల్లలకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నాకు కావలసిన సహాయాన్ని, సహకారాన్ని అందిస్తారని మరిన్ని మాటలతో మరొకసారి మీ ఎదుట నిలబడి మీ పిల్లలకు ఉపదేశించే శక్తి సామర్థ్యాలు అనుగ్రహిస్తారని ఈ చిన్న ప్రార్థన మీ పాత్రను చేర్చుకుంటారని యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి వేడుకునిచ్చున్నాం మా పరమ తండ్రిని. ఆమేన్. అందరికీ వందనాలు. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. చక్కగా దేవుడు మనతో సూటిగా వార్నింగ్ ఏంటిది? కీర్తనలు. ఈరోజంతా మొత్తం కీర్తనలు చదువుకున్నాం. కీర్తన వాక్యం వార్నింగ్. ఏం చేయొద్దన్నాడు? 10 ఆజ్ఞలలో నీ దేవుడు నేనే.
విగ్రహానైనా మనము మొక్కకూడదు. నీ దేవుడు అని నేనే అని అన్నాడు కదా, మరి అదే మాట్లాడాడు ఈరోజు. అయినా ఎంత వాక్యం చదివినా, ఎంత వాక్యం విన్నా అది ఇక్కడే మర్చిపోయి మరి ఈ లోక మర్యాదల్ని అనుసరిస్తున్నారు. అవునంటారా కాదంటారా? మరి లోక మర్యాదల్ని అనుసరిస్తే మనం ఏమైపోతామో? నిత్య జీవం కావాలంటే ఈ లోక మర్యాదలను అనుసరించక దేవుడైన తండ్రిని మనం స్తుతించాలి. ఆయనతోనే ఒకవేళ ఈ లోక మర్యాదల్ని అనుసరిస్తే నరకానికి నిత్య నరకానికి వెళ్ళిపోతానని సూటిగా మాట్లాడుతున్నాను. నిజంగా ఎంత దారుణమైందంటే ప్రతి విషయం మనం ఇప్పుడు విన్నది, ఆయనకు చెవులున్నాయి, కళ్ళున్నాయి, ఆయన అన్నీ చూస్తాడు. మనం చేసేటివి ఏం చేస్తున్నాం, ఎవరి మీద ఏం చెప్తున్నాం చూసేవాడు, వినేవాడు. వినడా? వింటాడు. అందుకే మనం ఎవరితోని ఏం మాట్లాడినా మన నాలుకని జాగ్రత్తగా మలుచుకొని చూసుకొని మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన వినేవాడు, చూసేవాడు. మన మీద ఎవరన్నా అదే బ్రదర్ చెప్పినట్టు కోపగించిన మన శత్రువు అయినా ఎవరైనా మనం వారి మీద చూపించొద్దు. ఏం చూపించాలా? ప్రేమ కలిగి ఉండాలా, ప్రేమ చూపించాలా. పగ తీర్చుకోవడం మన వంతు కాదు, అది నేను చూసుకుంటానంటున్నాడు దేవుడు. అంతేనా? అందరము అట్టి విధంగా ఆ మనసు కలిగి ఉందామని దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎవరి మీద ఎవరు పగ తీర్చుకోవద్దు, ఆయనే చూసుకుంటాడు, ఆయన్నే స్తుతించాలా, ఆయన్నే మొక్కల. మనకు విగ్రహాలు అవి కళ్ళు ఉంటాయి, నోరు ఉంటాయి, ఏవి ఉన్నా అవి కదలవు. స్పష్టంగా బైబిలే చెప్తుంది మనకు. అంత బాగా చెప్పంగా మళ్ళీ లోకంలోకి వెళ్ళి మనం పడిపోయి నరకానికి వెళ్ళిపోవద్దు. ఏంటండి ఈ బాడీ మాట్లాడుతుందా? మాట్లాడదు. ఇది 60 ఏళ్ళు అయినాక మన్ను అయిపోతుంది. మన్ను నీతో మాట్లాడనా, మట్టి నీతో మాట్లాడనా, నిన్ను స్తుతించనా అంటుంది, రాయబడింది. ఏం స్తుతిస్తుంది? మన మనసు, మన ఆత్మ. ఆత్మ ఎక్కడ ఉండాలా? నిత్య జీవంలో ఉంటే స్తుతిస్తుంది, నరకంలో ఉంటే కాలుతూ ఉంటుంది. అలాగ ఉండకూడదు. అందరము హృదయపూర్వకంగా దేవుని స్తుతించుతూ మనస్పూర్వకంగా ఆయన మందిరానికి వచ్చినప్పుడు మనం ఎలాగ ఉండాలంట? ప్రసంగం చెప్తుంది. ఎలా ఉండాలో చెప్పండి. ఆయన మందిరానికి వచ్చినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు కూడా కొద్దిగా ఉండాలా. వాక్యాన్ని విని వచ్చామా? వాక్యాన్ని ఇంతసేపు చెప్పిన వాక్యాన్ని విని ఏం చేయాలా? నేర్చుకోవాలా. ఇక్కడ నేను ఒక్కరిని కాదు, మనందరం కలిసి వాక్యాన్ని నేర్చుకొని దాన్ని తీసుకెళ్ళి అన్ని జనులకు మనం వెగజల్లాల. వచ్చాను, విన్నాను, వెళ్ళిపోయాను, అయిపోయిందా? అదేనా దేవుని పని? దేవుని పని అది కాదు. నేను దేవుని పని చేశానంటే నువ్వు విన్న వాక్యాన్ని ఇక్కడే వదిలేసిపోతే కాదు. నువ్వు విన్న వాక్యాన్ని నేర్చుకున్న దాన్ని తీసుకెళ్ళి ఇంకొకరికి చెప్పాలా. అప్పుడు నువ్వు దేవుని పని చేసినట్టు. అప్పుడు నీకు దేవుడు కావలసిన జీతాన్ని ఇస్తాడు. సమయం కొద్దిగా ఉంది. మనము అట్టి విధంగా నిత్య నరకానికి వెళ్ళకుండా నిత్య జీవం కావాలంటే ఈ లోక మర్యాదల్ని అనుసరించకుండా దేవుని యొద్దనే మనం స్తుతించాలా, దేవుణ్ణే స్తుతించాలా. మరి అట్టి విధంగా ఉందామని దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న కానుకల పాట శాంతి పెడితే తర్వాత ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమాన పర
నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చెయ్యి విడుదల శ్రమలలో నిన్ను శత్రువని చూసి అతిశయపడుతున్నా సింహాలని ఎదుటే మింగి నిలిచిన నాకెలా శ్రమలో కృంగిపోకు తెరిచి చూడు యేసుని అగ్నిలో నిలిచిన నీకై నాకెలా శ్రమలో కృంగిపోకు తెరిచి చూడు యేసుని అగ్నిలో నిలిచిన నీకై శత్రువు చేతికి నిన్ను అప్పగించడు శత్రువు చేతికి నిన్ను అప్పగించడు సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరముడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరముడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. చక్కగా పాట పాడిన శాంతికి రమేష్ దేవ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చక్కగా మరొకసారి రియల్ సీన్ తమ్ముడికి అలాగే రమేష్ తమ్ముడికి ప్రత్యేక వందనాలు. చక్కగా కీర్తన భాగంలో వాక్యాన్ని దేవుడు చక్కగా మాట్లాడించాడు. మరి ఎప్పుడు ఎవరిని నిలబెట్టుకుంటాడో మనకు తెలియదు. ఆయన చిత్తం. ఎందుకు నిలబెట్టుకుంటాడు? నువ్వు అన్ని పాపాలు చేసేస్తే నిలబెట్టుకోడు. ఆయనలో ఎలా ఉంటే ఇక్కడ నిలబడతారు, ఆయన పని చేయించుకుంటారు. కానీ అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అన్నీ చేస్తారు, వాక్యం చదువుతారు, ఫుల్గా పాటలు పాడేస్తారు, వారమంతా పాపం చేస్తారు, ఇక్కడ వచ్చి మళ్ళీ నిలబడి నీతి మాటలు చెప్తారు. మరి అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడు అలా మాటలు వింటాడా? వినడు, అస్సలు వినడు. అలా చేయకూడదు. మరి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో దేవుడు వాళ్ళని క్షమించిన గాక. అలాంటి వారి కోసం మనం కూడా ప్రార్థన చేద్దాం, మారాలని. వాళ్ళని చూసి మనం ఏం చేయాలంట? విసర్జించుకోకూడదు, వ్యసన పడకూడదు అంటాడు కీర్తన 30లో. చెడ్డవారిని చూసి మనం చెప్పాలా, ఇది పాపము, ఇలా చేయకూడదు అని చెప్పాలి. కానీ వారిని కోపగించుకుంటే వాళ్ళు మారరు. ఏమంటారు? కోపగించుకుంటే నువ్వేం క్రైస్తవుడురా అంటారు. మనం ప్రేమ చూపితే పాపం చేసేవాడైనా తప్పు చేసేవాడైనా మారుతాడు. ఇటు విధంగా మనందరం ఉందామని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ లేచి నిల్చున్నట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఇంతవరకు నాయన తండ్రి దేవానికి వందనాలు. ఇదిగో ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు మా మధ్యలో ఉండి నీ పరిశుద్ధాత్మ నుంచి నడిపించినందుకు నీకు వందనాలు నాయన. ఇదిగో సాతాను సంఘాలు ఎక్కడైతే నడుస్తున్నాయో సాతాన్ని గద్దించండి ప్రభా. అయ్యా, మీ పరిశుద్ధాత్మ నుంచి నడిపించండి ప్రభా.
అయ్యా ఏ సంఘంలో కూడా సాతాను నుండి నడిపించకూడదు ప్రభా. అట్టి సంఘాలుంటే నాయనా మీరు ఆ సంఘాన్ని నాయనా సాతాను వెళ్ళగొట్టి నాయన పరిశుద్ధ ఆత్మతో నడిపించమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో తండ్రి నీ సత్యవాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ నీ పరిశుద్ధ ఆత్మ నుంచి నడిపించండి. ఇదిగో మా మధ్యలో ఉన్నావని నాయన మాట్లాడించామని నమ్ముతున్నాం ప్రభా. అయ్యా అన్నీ చూసేవాడవు నువ్వే తండ్రి. ఎవరైతే నాయన అట్టి విధంగా ఉన్నారో వారిని మార్చండి అయ్యా. పాపంలో ఉన్నారో వారిని మార్చండి అయ్యా. విగ్రహారాధన చేస్తున్నారో వారిని మార్చండి నాయన. సాయం దయచేయండి నాయన. నాయన మరి విగ్రహారాధన పాపం చేసేవారిని నాయన, లోక మర్యాదను అనుసరించే వారిని నాయన మేము నాయన వారిని విసిగించకుండా మీ సువార్త వెగజల్లి మార్చడానికి సాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభువా, ఇంకా మేము తగ్గించుకొని సువార్త చేయడానికి అందరం కలిసి నీ పని చేయడానికి సాయం దయచేయండి ప్రభు. అయ్యా పగ తీర్చుకోవడం మా పని కాదు మీదన్నారు అయ్యా. అట్టి విధంగా ఎవరు ఉండకుండా సాయం దయచేయండి నాయన. ఒకరికొకరు ప్రేమించుకొని నాయన ఒకరికొకరు తగ్గించుకొని నడుచుకునే సాయం సంఘం అందరికీ దయచేయండి. నీ ప్రజలకు దయచేయండి. ఇదిగో నీ పిల్లలందరూ వచ్చి స్తుతించారు, గణపరిచారు నాయన. వాక్యం ద్వారా మాట్లాడారు నాయన. మాట్లాడిన ప్రతి మాటని ఇదిగో నీ పిల్లలందరూ నాయన ఉదయాల్లో నాటుకొని నాయన విడిచిపెట్టకుండా నాయన అట్టి విధంగా జీవించడానికి సాయం దయచేయండి. ఇక్కడ విన్న మాటలన్నీ నాయన తీసుకువెళ్ళి బయట ఒక్కరికైనా ఆ మాటలు చెప్పి నాయన నీ రాజ్యంలోకి నడిపించడానికి సాయం దయచేయండి అందరికీ అయ్యా. నీ పని చేయడానికి సాయం దయచేయండి నాయన. నాయన ఈ సంఘం యొక్క ప్రత్యక్షత అందరు కలిసి పని చేయడం తండ్రి నేను నువ్వు కాదు నాయన. ఎంతమంది అయితే ఉన్నారో సంఘంలో అందరూ కలిసి నీ పని చేయాలి నాయన. ఆ వాక్యాన్ని నేర్చుకొని నాయన బయటికి తీసుకెళ్ళి అనేకులకు బోధించడానికి సాయం దయచేయమని. ఇదిగో ఏ బిడ్డ అయితే ఏంది నిమిత్తం వచ్చి నిన్ను స్తుతించారో గణపరిచారో ఆత్మతో సత్యంతో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ అట్టి మనసు లేని వారికైతే మీరు అటువంటి మనసు దయచేయండి, నీ ప్రేమ దయచేయండి. ఇప్పుడే వాళ్ళు మారను గాక తండ్రి. ఇదిగో అనేకులు మారను గాక ఇంకా నాయన నీ రాజ్యంలోకి నాయన నిత్య జీవంలోకి నడవడానికి సాయం దయచేయండి. నిత్య నరకంలోకి ఏ బిడ్డ కూడా వెళ్ళకూడదు ప్రభా. అయ్యా తండ్రి ఏ బిడ్డకి ఏ అవసరత ఉందో మీరే తీసివేయండి అయ్యా. మీ చిత్తమే నెరవేర్చండి సంఘం పట్ల అయ్యా. చిన్న మందా భయపడకన్నావు, అట్టి విధంగా మేము ముందుకెళ్తున్నాం తండ్రి. మా మధ్యలో మీరున్నారు నమ్ముతున్నాం. మీ పరిశుద్ధ ఆత్మని నడిపిస్తుందని మేము నమ్ముతున్నాం. ఇదిగో ఇక్కడ ఉన్న బిడ్డలందరిని బట్టి మీ చేతులకు అప్పగిస్తున్నాం. అందరిని దీవించి ఆశీర్వదించండి. ఇంకా రాలేకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి, రావడానికి సాయం దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని ఆయన స్వస్థపరచండి ఆయన. ఈ రాత్రి ముట్టండి, మంచి శక్తిని బలమును దయచేయండి ప్రభా తండ్రి. ఇదిగో ఈ దినమున మీ కుమారుడు కిరణు ఇద్దరు బ్రదర్స్ రాలేకపోయారు పని నిమిత్తం, డ్యూటీ నిమిత్తం. ఆ బిడ్డలు నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. మళ్ళీ వారంలో రావడానికి సాయం దయచేయండి నాయన తండ్రి. దేవా ఎవరు కూడా ఆగిపోకుండా వచ్చి స్తుతించడానికి నీకు సమయాన్ని ఇచ్చి నాయన నిన్ను గణపరచడానికి సాయం దయచేయండి. ఇదిగో తండ్రి ఇంకా ఎవరినైనా మర్చుంటే తండ్రి దయతో క్షమించండి. సంఘం అందరిని బట్టి మళ్ళీ ఒకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నీ కుమారి సునీత తండ్రి నిన్నటి దినాన ఖతర్ నుంచి ఇండియా దేశం వెళుతుండగా నాయన ఎయిర్పోర్ట్లో నాయన చిక్కుంది నాయన. సాయం దయచేయండి. ఆ బిడ్డ వెళ్ళేంత వరకు మీ కాపుదాలు ఉంచండి నాయన. మీ సాయం దయచేయండి నాయన. అయ్యా ఎందు నిమిత్తమో తెలియదు, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. మళ్ళీ టికెట్ ఓకే చేసుకొని వెళ్ళటానికి సాయం దయచేయమని, ఆ బిడ్డలు ఇంటికి చేరేంత వరకు మీ కాపుదాలు ఉంచమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఈ బిడ్డలందరూ నిన్ను స్తుతించి గణపరిచి వారికి కలిగిన దానిలోకి వెళ్ళి నాయన కానుకలు పరిచర్య నిమిత్తం కానుకలు ఇచ్చి ఉన్నారు నాయన. 30 తంతలు 60 తంతలు 100 తంతలు ఫలింప చేయమని దీవించి ఆశీర్వదించమని నాయన తండ్రి. ఇదిగో ఏ బిడ్డ ఏ అవసరతలో వచ్చారో మళ్ళీ చెప్తున్నాను నాయన, మళ్ళీ అడుగుతున్నాను, అన్నీ తీసివేయండి నాయన. ఇక మదీన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, కంపెనీని జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
ఇదిగో నన్ను స్వస్థపరిచినందుకు నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, మళ్ళీ ఆగిపోయిన నాయన నిన్ను స్తుతించటానికి నాయన వాయిద్యాలు మళ్ళీ విడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగో అన్ని సంఘాల వాయిద్యాలను విడిపించినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభా. లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ఘనంగా స్తుతించటానికి మహిమపరచడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, ఇది మొదలుకొని నాయన నీ రాకటొచ్చేంత వరకు అందరూ కలిసి నిన్ను స్తుతించడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా కొరకు ఎవరైతే ప్రార్థించారో నాయనా వారందరినీ పేరు పేరున నాయనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను వారికి. నాయనా సాయం చేసిన వారికి మీరు సాయం చేయడానికి సహాయం చేయండి నాయన. వారందరితో మాట్లాడండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇంకా అనేక రీతిలో హెచ్చించండి తండ్రి. దేవా, మరి దీన కుటుంబాన్ని అలుపుల్ని నేను ఏ యోగ్యత లేని వాడిని, పాపుల్లో ప్రధాన పాపిని, ఎందు నిమిత్తమైతే నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నావో నాకు తెలియదు కానీ ప్రభువా, నీ పనిలో వాడుకుంటున్నందుకు నేను లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాను. ఆనందంగా ఉన్నాను ప్రభా. అయ్యా, ఇంకా నేర్చుకొని ఇంకా నీ వాక్యాన్ని బోధించి ఇంకా అనేకులని అయ్యా నీ రాజ్యంలోకి నడిపించడానికి సాయం దయచేయమని ఇదిగో సంఘం అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ నాయనా మళ్ళీ వారంలో అందరూ తిరిగి వచ్చి నేను స్తుతించడానికి సాయం దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించమని, ఆయన శోధనలో కీడులోకి దుష్టులను తప్పించమని, రాజ్యము శక్తి మహిమ నీవై ఉండుగాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు అయినా ఈ దేశంలోకి, ఇండియా దేశంలోకి, సంఘంలోకి, దాసులకు, మా సంఘానికి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ నీ తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.